జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. జగనన్న మహిళా సాధికారత. ఎందుకంటే మహిళమ్మ తల్లులకి సొంత ఇంటి కళ నెరవేర్చాడు. మరి వాళ్ళకి పిల్లలకి అమ్మఒడి కానీ కళ్యాణ పథకం కానీ మరి వాళ్ళకి ప్రతి ఒక్కటి నాడు నేడు స్కూల్స్ కానీ మరి చేయూత ఆసరా జగనన్న తోడు ఇలాంటివి పెట్టి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా జగనన్న వాళ్ళ కృషి. మరి ఈ రోజును చూసుకుంటే ఒకప్పుడు వాళ్ళ భర్తలను డబ్బులు అడుక్కునేవాళ్ళు, కానీ ఈరోజు జగనన్న తోడు జగనన్న ఆసరా డబ్బులు పెట్టి బిజినెస్ పెట్టుకొని గేదెలు కానీ మేకలు కానీ బట్టల షాపు కిరాణా షాపు అట్లా పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో మినిమం ₹1,00,000 ఉండేట్టు చూసుకుంటున్నారు. కాబట్టి జగనన్న పాలన అక్క చెల్లెమ్మలకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి పథకాలు అందుతున్నాయి, మిగిలిన ఏ పార్టీకి అందడం లేదని చెప్పేసి ఎక్కడన్నా అనిపించండి అమ్మా, జగనన్న మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, పార్టీ అతీతంగా కుల మతాలు అతీతంగా పథకాలు ఇస్తున్నాడు. ప్రతి ఇంటికి జగనన్న పథకం అందింది. జగనన్న పథకం ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతు భరోసా ప్రతి ఇంటికి వెళ్ళింది. వర్ల రామయ్య ఇంటికి కూడా వెళ్ళింది. టీడీపీ వర్ల రామయ్య ఇంటికి కూడా రైతు భరోసా వెళ్ళింది. మరి అలాంటప్పుడు జగనన్న వాళ్ళకు పార్టీ వాళ్ళకని ఎట్లా అన్నారు? వాలంటీర్లు ఉన్నారు, అన్ని కులాల్లో వాలంటీర్లు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు వాలంటీర్లకి. మరి జగనన్న పార్టీల పరంగా ఎట్లా చూస్తున్నాడు? జగనన్న కుటుంబం జనాభా, పేదల కుటుంబం జగనన్న. వాలంటీర్లు పెట్టిందే ఏ పార్టీ ఎవరు ఏ పార్టీ అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే పెట్టారు అని చెప్పేసి లేదమ్మా. పథకాలు అందాలంటే ప్రతి వార్డులో ఆ రోజు గాంధీజీ గారు స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే వార్డు పెట్టి సచివాలయం పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ ఆ ఇళ్లలో పిల్లలే, బయట వాళ్ళు కూడా కాదు, ఆ ఇళ్ళలో పిల్లలే. ఆ ఇళ్ళలో పిల్లలు ఉండి ఆ 50 ఏళ్ళకి చూసుకోవటం అంటే ఎంత గ్రేటు. మరి ఒకప్పుడు మా డివిజన్లో అయితే అవ్వాతాతలు పెన్షన్ కోసం వెళ్ళి బాక్సులు కట్టుకొని వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఎండలో కూర్చునేవాళ్ళు. కానీ ఈరోజు ఉదయం సూర్యుడు ఉదయించగలిగి వాలంటీర్ వ్యవస్థ వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే అవ్వాతాతల మొహాల్లో ఆనందం చూస్తే అప్పుడు తెలుస్తుంది జగనన్న ఎంత మంచి పని చేశాడు అంది. అది తృప్తిగా ఉంటుంది. మరి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి కిడ్నాప్లు చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. అది రోమరమ్మ. ఇవన్నీ ఎక్కడైనా వాలంటీర్కి లంచం ఇచ్చానన్న ఎవరైనా చూపించండి, మేము వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేస్తాడు జగనన్న. కానీ ఎక్కడ కానీ లంచాలు ఇచ్చిన వ్యవస్థ ఎక్కడా లేదు. ప్రతి ఇంటికి అధికారులు వెళ్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అధికారులు వెళ్ళి ఇదివరకు అధికారుల చుట్టూ జనాభా తిరిగారు. ఈరోజు అధికారులు జనాభా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు. అంటే మరి ఇప్పుడు ఇవి పథకాలు ఇచ్చారు కదా, ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు బాగా అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు గారు. సోమరిపోతులు కావట్లేదమ్మా, 5 ఏళ్లతో అన్నం తింటున్నారు. ఇదివరకు పొరుగురులు వెళ్ళిపోయి ఎక్కడో కూలి పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఇళ్లల్లో ఉండి కుటుంబ సభ్యులు మొత్తం ఇళ్లలో ఉండి ఇళ్ళకాడ ఉండి చక్కగా పని చేసుకొని కుటుంబం అంతా బాగా బతుకుతున్నారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళు చక్కగా ప్రశాంతంగా అన్నం తిని అనారోగ్యం వచ్చినా కూడా హాస్పిటల్ పెట్టాడు జగన్. హెల్త్ సెంటర్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు మీద మొన్న 25 లక్షలు పెట్టాడు. ఒక్కో ఇంట్లో ఆరోగ్యశ్రీ 25 లక్షలు అంటే ఎక్కడన్నా ఉందా? వ్యవస్థ ఎక్కడన్నా ఉందా? వాళ్ళ నాన్నగారు ఒక అడుగేస్తే జగనన్న 10 అడుగులు ముందుకేస్తున్నాడు. పేదల పెన్నితే జగనన్న, బడుగు వర్గాల ఆచార్యజ్యోతి జగనన్న. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు కదా, ఉచిత గ్యాసు ఉచిత బస్సు అని చెప్పేసి ఆడవాళ్ళని ఆకట్టుకోవడానికి ఇవన్నీ పథకాలు పెడుతున్నారు. అయ్యి మరి మునుపున్నప్పుడు ఏం చేశాడమ్మా? ఇప్పుడు ఉన్నాడుగా, అంతకుముందు అధికార పార్టీలో ఉన్నాడుగా, అప్పుడు ఇచ్చాడా? ఇలేదుగా. ఇచ్చేవాడే దేవుడమ్మా. ఈయన చెప్పే మాటలు నమ్మితే ఈ ఉన్న తిండి కూడా పోద్ది. మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. నారా లోకేష్ సవాల్ విసురుతున్నాడంటే జగనన్న ఒకటమ్మా, ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టిన మనగాడు ఎవడంటే జగనన్న. మరి వీళ్ళు అధికార పార్టీలు ఉన్నప్పుడు పెట్టారా? నారా లోకేష్ బాబు ఎక్కడున్నాడు అసలు? ఆ రోజు ఏం చేశాడు? మరి పెట్టకుండా ఏం చేశాడు? అప్పుడు వాళ్ళు పెట్టొచ్చుగా. ఈ వ్యవస్థ అంతా పెట్టి పథకాలు పెట్టి ఇవ్వచ్చుగా. మరి వాళ్ళే గెలిచేవాళ్ళుగా. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ పార్టీలో ఒక్క పథకం అన్న చెప్పింది నోటితో చెప్పమానండి. ఈరోజు అమ్మఒడి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా చెబుతున్నారు జగన్ మామ మాకు అమ్మఒడి ఇచ్చాడని చెబుతున్నారు, విద్యా దీవెన ఇస్తాడని చెబుతున్నాడు. ఒక పిల్లాడికి వచ్చేసి 3 ఒక సంవత్సరంలో 3 జతలు యూనిఫామ్, షూ, టై, బెల్ట్, మరి బుక్స్, ఆల్ ఇన్ వన్ ట్యాపులు, మంచి ఫుడ్డు, వారం రోజుల్లో 7 రకాలు భోజనాలు ఎవరన్నా పెట్టారా? మరి అందుకే జగనన్న అడిగిన పథకాలు చిన్నపిల్లలతో సహా చెబుతారు. మరి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి అంటున్నారు, ఆంధ్రాలో పోటీ చేస్తా అని చెప్పి అంటున్నారండి. చేయనియమ్మా, ఎవరి పార్టీ వాళ్ళది. జగన్ గారికి ఎఫెక్ట్ ఏముండదమ్మా, ఎఫెక్ట్ ఏముండదు. ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరు రాజకీయం వాళ్ళది, అట్లాంటివి ఏమి ఉండవమ్మా.
అలాంటివి ఉంటే ఇప్పుడు భువనేశ్వర్ గారు ఉన్నారు, బీజేపీలో ఉంది, చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఎవరు రాజకీయం వాళ్ళదేనమ్మా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసాయి, ఇంకా వైసీపీ పార్టీకి దబ్బిడి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. సింహం సింగల్గానే వచ్చుద్దమ్మా, గుంపుగా వచ్చినా ఇబ్బంది లేదు, అర్థమైందా? అందుకని ఎన్ని పార్టీలన్నా కలుపుకోమాను, జగనన్న సింహం ఒక్కడే సింగల్గా వస్తాడు, మళ్ళీ 170 సీట్లు గెలుస్తాడు, మళ్ళీ మేమందరం కాళ్ళు రెగరేసుకొని తిరుగుతాము. అంటే మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిచిందంటే వచ్చే ఎలక్షన్లో వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి అంటున్నారు. మేము కొట్టాము, మేము గెలిస్తే మేము టీడీపీ వాళ్ళని అట్లీస్ట్ కొట్టాము, ఏమన్నా కొట్టలేదుగా. మేము వాళ్ళకి ఇంకా పథకాలు ఇచ్చాము, వాళ్ళ ఇళ్ళకి ప్రతి ఒక్కరికి మతం లేదు, కులం లేదు, అన్నీ చూడకుండా పథకాలు ఇచ్చాడు జగనన్న. మరి మేము కొట్టలేదుగా. వాళ్ళు అలా మాట్లాడతారు, మేము మాట్లాడము. మా జగనన్న మాకు ఆ పద్ధతి నేర్పలేదు. మాకు 170 సీట్లు 15 సీట్లు కూడా నీకు రానిచ్చేదే లేదు, జగన్ గద్ద దించుతాను అని చెప్పేసి అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. దించమనమ్మా, దించినప్పుడు చూద్దాం. ఆయన 170 సీట్లలో ముందు అభ్యర్థులను పెట్టమనండి, అప్పుడు చూస్తాం. మేము 175 సీట్లలో మేము అభ్యర్థులను పెడతాము, వాళ్ళని కూడా పెట్టమనండి, అప్పుడు మేము ఉంటాం. మరి ఇప్పుడు కాపులంతా నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసే వాళ్ళు ఉంటే అప్పుడు నమ్ముతామమ్మా మేము. ఆయన పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఓటు హక్కు ఉన్నామమ్మా? ఓటు హక్కు ఉంది అసలు? యూత్ అభిమానం వేరు, ఓటు హక్కు వేరమ్మా. ఇప్పుడు మాకు అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ అంటే మేము ఇష్టపడతాం. అది ఎక్కడ సినిమా పరంగా, రాజకీయ పరంగా వచ్చేసరికి జగన్ అన్న అంతవరకే ఏదైనా సరే. అది మీరు చూస్తున్నారు కూడా, పబ్లిక్ టాక్లో చూస్తున్నారు మీరు అన్నమాట. మరి ఇప్పుడు జనం డబ్బులతో జగన్ గారు జలసాలు చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు గారు. జనం డబ్బులతో జగన్ గారు జలసాలు ఎక్కడ చూసాడమ్మా? ప్రతి ఇంటికి మేము మొన్న సుచరిత మేడం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గడప గడప తిరిగాము. ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 11,50 లక్షల డబ్బులు వచ్చినాయి, 11,50,000 వచ్చినాయి. ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు వచ్చినాయి. ఎక్కడ జలసాలు చేశాడు ఆయన? ఎవరు డబ్బులతో జలసాలు చేస్తున్నారు చెప్పండి? జనం డబ్బులు జనానికే పెడుతున్నాడు. మరి ఈసారి గెలిస్తే మనం బీహార్ కానీ రాజస్థాన్ కానీ పారిపోయి వెళ్ళాల్సిందే, ఈ రాష్ట్రంలో ఉండడానికి అసలు వీలే లేదు మనకి అని చెప్పేసి చంద్రబాబు గారు అంటే. ఇప్పుడు వెళ్ళారా ఎవరన్నా? ఇప్పుడు ఏ బీహార్ కానీ ఎక్కడికైనా పారిపోయారా? జనం ఇళ్లలో ఉండి బతుకుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు లేక, పనులు లేక అటు బెంగళూరు, హైదరాబాద్ అటు వెళ్ళి కూలి పనులు చేసుకున్నారు. నీళ్ళు లేక, మంచి ఇల్లు కూడా లేక మేము అట్లా చెరువుల్లో నీళ్ళు ముంచుకొని తాగాము మేము. మరి అది అప్పుడు కమ్మగా ఇంటికి స్విచ్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి. ఇంటికి పథకాలు ఇంటికి వచ్చి మాకు ఏం కావాలని వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంటికి వచ్చి మీకు క్యాస్ట్ కావాలా, ఇన్కమ్ కావాలా, డేట్ ఆఫ్ బర్త్ కావాలా అని మాకు ఇంటికి వచ్చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఇవన్నీ జరిగాయనా? వాళ్ళు ఏదో అంటుంటారమ్మా, అంతే. జనాన్ని మసిపూసి మారిగా చేస్తుంటారు. అది మరి ఇప్పుడు 2024లో సీఎంగా గెలుస్తారంటారా జగన్ గారు? 100% గెలుస్తాడమ్మా. అక్క చెల్లెమ్మలు అంతా తోడుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు మొత్తం జగనన్న అంటే ఉంటారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని డామ్ డకారి మాటలు చెప్పినా జనం నమ్మే పరిస్థితులు లేరు. జగన్ వల్ల జనం 4-5 ఏళ్లతో అన్నం తింటున్నారు. కాబట్టి జగనన్న ఇచ్చిన ఇంటిలో ఉండి వేరే పార్టీకి ఓటు ఎవరు వేస్తారమ్మా చెప్పమ్మా? ఈరోజు జగనన్న వేల మందికి ఇల్లు ఇచ్చాడు. ఏ ఊరన్నా ఇల్లు జగనన్న కాలనీ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూసుకోండి. ఈరోజు జగనన్న ఇచ్చిన ఇంట్లో ఉండి వేరే పార్టీకి ఓటు వేయాలంటే మనసు ఒప్పుద్దా? ఏ అక్క చెల్లెమ్మకన్నా ఒప్పుద్దా? అది ఒక్కటి మీరు టాలీ చేసుకోండి. 175 జగనన్నకు వస్తాయి. మళ్ళీ జగనన్నే గెలుస్తాడు. మళ్ళీ పేదలకు అందరికీ పథకాలు ఇస్తాడు. మళ్ళీ మా పిల్లల్ని జగనన్న చదివిస్తాడు, విదేశాలకు పంపిస్తాడు, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇవన్నీ నెరవేరుస్తాయి. కాబట్టి మేమందరం జగనన్న పక్కనే ఉంటాము. దళితుల ఆజాజ్యోతి జగనన్న రేపు 19వ తారీఖు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాడు. అది ఎక్కడైనా జరిగిందా? అదే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అన్నాడు, దళితులు ఎవరు పుడతారు అంటారని. మరి జగనన్న నా ఎస్సీ అన్నాడు, నా బీసీ అన్నాడు, నా మైనారిటీ అన్నాడు, నా అక్క చెల్లెమ్మలు అన్నాడు. కాబట్టి ఈరోజు మాకు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఉంది, ఎస్సీలకి గుడదల గుడి ఉంది, అందరు జనానికి వచ్చేసి అంబేద్కర్ గుడి ఉంది. కాబట్టి జగనన్నకి ప్రతి ఒక్కరు ఓటేస్తారు. ఇది 100% కరెక్ట్. జగనన్నే గెలుస్తాడు. జగనన్నే మా సీఎం.